నమస్తే. మెగా9 భక్తి ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర నూతన శుభాకాంక్షలు. చాలామంది ఆంగ్ల సంవత్సరం రాగానే విషెస్ చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఆంగ్ల సంవత్సరాదికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయాలని, కొన్ని ప్రత్యేకమైన మూమెంట్స్ పంచుకోవాలని అనుకోవడం సహజం. మన సంవత్సరం కాకపోయినా మనం భక్తిలో ఉండి అందులోనూ ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మాట్లాడటం ఏమిటి అని చాలామందికి డౌట్ రావచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది రాశి ఫలితాలకు సంబంధించి ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ విషెస్ జరుపుకుంటారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి తెలుగు వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతోంది, అసలు ఈ రాశి ఫలితాల ద్వారా వాళ్ళ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న కుతూహలం ఉంటుంది. సో కామన్, అందరికీ ఉంటుంది ఆ ఆలోచన. సో ఆ ఆలోచన నుంచి కాస్త అందరినీ ప్రశాంతత వైపు నడిపించాలన్న సదుద్దేశంతోనే రాశి ఫలితాలని ఈ ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరు జాగ్రత్తలు వహించాలి, రాజకీయ ప్రముఖులు ఎలాంటి అధిరోహాలు ఉన్నాయి, ఎలాంటి అవరోధాలు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా విద్యార్థులు ఎలా జాగ్రత్త పడాలి, ఏ సబ్జెక్ట్స్ వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, వ్యవసాయం, మన భారతదేశం వ్యవసాయానికి పుట్టినిల్లు కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయి, అంతేకాకుండా ప్రకృతికి సంబంధించి ఎలాంటి వైపరీత్యాలు రాబోతున్నాయి, ఇలా ప్రతి ఒక్కదాని గురించి కూలంకుశంగా చాలా విషయాలు, చాలా ఒక రకంగా పరిశోధన చేసే అని చెప్పొచ్చు. చాలా వరకు నేను చెప్పగానే తప్పకుండా చేద్దామని కాస్త టైం తీసుకొని ఈ కార్యక్రమాన్ని రఘుప్రియ గారితో చేయడం జరుగుతుంది. నేను ఒకటే మీ అందరికీ విన్నవించేది ఒకటే, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, మొట్టమొదటి విషయం. ఇక రెండోది ఏమిటి అంటే, మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల ఏమిటి అంటే మమ్మల్ని మీరు ప్రోత్సహించడమే కాకుండా ఆ రాశి వాళ్ళకి ఎంతవరకు మ్యాచ్ అయింది అన్న విషయం కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ముందే చెప్పాను, చాలా వరకు పరిశోధన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అని. ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో ఇది కరెక్టే కదా అన్న ఫీల్ తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే మేషరాశి ఓవరాల్గా ఉండే వాళ్ళకి మేషరాశి వారికి ఎలా ఉంటుంది అని, మేషాది మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది చాలా విపులంగా చెప్పడం జరుగుతుంది. వీడియోస్ కాస్త లెంతీగానే ఉంటాయి. ముందే అందరికీ అందుకే చెప్తున్నాను, ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకండి. మరొకసారి చెప్తున్నాను, అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, ఈ 5 రాశులకి సంబంధించి మేషరాశి మొదలు సింహరాశి వరకు ఆల్మోస్ట్ అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. కొన్ని విషయాలు, ముఖ్యంగా ఆరోగ్య విషయాలు, అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా మీరు డేట్స్ చెప్తున్నారు, ఆ డేట్స్ చక్కగా నోట్ చేసుకొని ఫాలో అయితే సరిపోతుంది. అలాగే మంత్రాలు చెప్తున్నారు. ఇక కన్యారాశి వారికి కూడా ఏదైనా మంత్రము, అలాగే ఈ 2026 వాళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో ఏ విధంగా ఉంటుంది, ఏమైనా ప్రమోషన్స్ ఉంటాయా, అలాగే ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది. అందరికీ ముందు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఓవరాల్గా అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ 2026 చెప్పండి. తప్పకుండా. అయితే కన్యారాశి వాళ్ళకి గురువు సంవత్సరం పొడుగునా కర్మస్థానాన్ని బలపరుస్తున్నాడు. అయితే ఆ కర్మస్థానంలో మనకి ఉద్యోగము, బిజినెస్ చాలా గట్టిగా ఉండబోతుంది. ధన్యోస్మి. ఎందుకు నేను ధన్యోస్మి అన్నానో మీకు తెలిసిపోయింది నాకు. చాలా గట్టిగా ఉండబోతుంది. నేను గట్టిగా అన్నానంటేనే గట్టిగా ఉంటుంది. సో నేను గత దాంట్లో కూడా చెప్పాను వీడియోలో, ఈ రఘుప్రియ గారు గట్టిగా ఉంటుంది అంటే అసలు ఏ స్థాయిలో గట్టిగా ఉంటుంది అనేది అసలు ఈ కన్యారాశిలో అన్న చెప్పి తీరాలి. చెప్పండి. చెప్తాను. అయితే ఉద్యోగస్తులకి, బిజినెస్ వాళ్ళకి చాలా గట్టిగా పెద్ద సౌండ్ వచ్చేటట్టుగానే ఉంటుంది అనమాట. అయితే అంటే వాళ్ళకి చాలా ఉన్నతంగా ఉండబోతుంది అనమాట. అయితే శని భగవానుడు ఏం చేస్తున్నాడు, మీరు అన్నట్టు ఇందాక ఆరోగ్య స్థానంలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కష్టపడి పని చేస్తేనే ఫలితం ఇస్తున్నాడు. ఆ గట్టి ఫలితం కూడా కష్టపడితేనే వస్తుంది. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అనారోగ్యం చాలా పొంచి ఉన్నది, జాగ్రత్త తీసుకోవాలి. అది నేను చెప్తాను కదా ఎక్కడెక్కడ ఉండాలనేది. అయితే ఆ రాహువు 7వ స్థానంలో ఉండడం వల్ల, 7వ స్థానం అంటే మనకి కళత్ర స్థానం అనమాట. దాంపత్యము, భాగస్వామ్యము, వీటి మీద, అది వ్యాపారంలో అయితే భాగస్వామ్యము, కుటుంబంలో అయితే దాంపత్యం అనమాట. వీటి మీద జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కేతువు లాభస్థానం
స్థానంలో ఉండడం వల్ల అనుకోని లాభాలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎక్కడి నుంచో ఆకస్మిక ధనప్రాప్తి వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు, ఎక్కడి నుంచో స్థిరచరాస్తులు కలిసి వస్తాయి. చాలా బాగుంది. గట్టిగా అందుకనే అన్నాను అనమాట. అయితే అలాగ అనుకోని లాభాలు వచ్చేటట్టుగా కనబడుతుంది ధన రూపంలో, ఆస్తి రూపంలో. అయితే ప్రయాణాలు, విదేశీ అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఆకస్మికంగా వెళ్ళొచ్చు, అసలు అనుకోరు, కానీ వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. దానికి అవతల వాళ్ళ దగ్గర నుంచే మీరు పెట్టుకోక్కర్లేకుండా అవతల వాళ్ళు స్పాన్సర్ చేయడమో, లేదా ఏదో రకంగా మన చేతిది పడకుండా వెళ్ళే అవకాశాలు ఎక్కువ శాతం కనబడేటట్టుగా సూచనలు ఉన్నాయి. అయితే బుధుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల సంవత్సరంలో 2 సార్లు మీకు అత్యంత శుభయోగాన్ని గట్టిగా ఇస్తున్నాడు. ఓకే. అయితే కుజుడు ఏం చేస్తాడంటే పని మీద శక్తిని పెంచుతాడు. అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఏ రంగంలో పని చేస్తున్నారో ఎక్కువ స్ట్రెంగ్త్ ఎక్కువ పెట్టి సక్సెస్ఫుల్గా చేసేందుకు అవకాశాలు ఇస్తాడు. తర్వాత అదృష్ట శాతాలు చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకి 79, ఉద్యోగస్తులకు 84, వ్యాపారస్తులకు 81, వ్యవసాయదారులకు 68, రాజకీయ నాయకులకు 73, రియల్ ఎస్టేట్ రంగం వారికి 76, ఆరోగ్యంగా చూసినట్టయితే 61, కుటుంబ పరంగా 82, ఓవరాల్గా చూస్తే 78% చక్కగా ఉందన్నమాట. అంటే గట్టిగా లేదు, గట్టిగానే ఉందిలే, పర్లేదు. అయితే లక్కీ కలర్స్ ఏంటంటే చెప్పండి. పచ్చ రంగు, లేత నీలి రంగు, తెలుపు రంగు, ఈ 3 కలర్స్ లక్కీ కలర్స్. అయితే లక్కీ నెంబర్స్ 5, 6, 2. మరి లక్కీ వారాలు ఏంటంటే కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారం మాత్రమే కలిసి వస్తాయి, ఏ నెలలో అయినా సరే. అయితే ముఖ్యంగా అదృష్ట తేదీలు కూడా మీకు వివరంగా చెప్పేస్తాను. జనవరిలో 2, 5, 14, 28, ఫిబ్రవరిలో 3, 10, 17, మార్చిలో 1, 6, 15, 26, ఏప్రిల్లో 3, 9, 19, 29, మేలో 2, 7, 16, 25, జూన్లో 4, 14, 22, జూలైలో 3, 11, 23, 30, ఆగస్టులో 5, 9, 21, 28, సెప్టెంబర్లో 2, 6, 18, 27, అక్టోబర్లో 4, 13, 24, నవంబర్లో 1, 7, 18, 19, డిసెంబర్లో 3, 14, 26. రైట్. అమ్మయ్యా. అయితే అంటే ఈ తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి, నోట్ చేసుకుని ఆ టైంలోనే మీరు ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితమైన ప్లానింగ్, టైం మేనేజ్మెంట్ చేసినట్టయితేనే మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే రిజల్ట్స్ అంతే. డాక్టర్సు, నర్సు, ఫార్మసీ, సివిల్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, పాలిటెక్నిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇవి చదివే వాళ్ళకి మాత్రము ఎక్స్ట్రాడినరీగా ఉంది. వాళ్ళు అనుకున్నది సాధించడం కన్నా ఎక్కువగా సాధించే అవకాశం కనబడుతోంది. తర్వాత విదేశీ చదువులకు గురుబలం ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు కనుక ప్రయత్నాలు చేస్తే టక్మని మొదటి ప్రయత్నాల్లోనే అయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత చదువులో కొంత విఘ్నాలు అంటే చిన్న గ్యాప్లు వచ్చినప్పటికీ ధైర్యము, పట్టుదల ఎందుకు గ్యాప్ వచ్చింది అని ఇన్వెస్టిగేషన్ చేసుకుని దాన్ని సాధించే అవకాశం కనబడుతుంది. అంటే ఓవరాల్గా సక్సెస్ ఏ ఉంది తప్ప చిన్న గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ని అధిగమించేస్తే సక్సెస్. అయితే వీళ్ళు దృష్టి చెదిరే సమయాలు ఏప్రిల్, జూన్ 2 పీక్ టైమింగ్స్ అన్నమాట. అక్కడ కొంచెం వీళ్ళ పేరెంట్స్ కంట్రోల్ చేసుకుంటే మంచిగా అవుతుంది. నవంబర్, డిసెంబర్లో ఉత్తమమైన ఫలితాలు వీళ్ళకి చవి చూస్తారు. ఇంకా ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఐటీ, సాఫ్ట్వేర్, డేటా, సైబర్ సెక్యూరిటీ, ఏఐ, నెట్వర్క్ రంగాలు చాలా బలంగా ఉంటాయన్నమాట ఈ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి. తర్వాత ఆన్ సైట్ ఫారెన్ ఐడియాస్ కూడా రావచ్చు, యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఫిబ్రవరి, జూను, అక్టోబరు ఈ 3 నెలల్లోనూ వీళ్ళకి చాలా బాగుంటుంది, ఆర్థికంగాను, ఉద్యోగపరంగాను, అన్ని రకాలుగా. ఫిబ్రవరి, జూన్, అక్టోబర్ ఈ 3 నెలలు వాళ్ళకి చాలా చక్కగా స్ట్రాంగ్గా ఉండబోతుంది అనమాట. అయితే ప్రొఫెషనల్గా వీళ్ళు రిప్యుటేషన్ పెరిగే అవకాశం కనబడుతుంది. వీళ్ళ సంస్థలే వీళ్ళకి అంటే వీళ్ళు పనిచేసే యజమానులే వీళ్ళని గుర్తించడంతో పాటు ఎక్కువగా శాలరీ పెంచడం కానీ, వేరే ప్రదేశానికి పంపించడం కానీ, లేదా ఫారెన్లో ఉంచేయడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత బిజీ సంవత్సరం అయినప్పటికీ
ఫలితాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఉద్యోగస్తులు బిజీగా ఉంటారు. రైట్. తర్వాత వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే శని ఆరోగ్య స్థానంలో ఉండడం మూలంగా జూన్ నెలలో వీళ్ళకి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. ఈ విషయం జూన్ నెల కాషియస్గా ఉండండి. తర్వాత వర్క్ ప్లేస్లో పాలిటిక్స్ వీళ్ళకి జూన్ ఆగస్టు ఎక్కువ శాతం ఉంటుంది. వీళ్ళని చూడలేని వాళ్ళు, కింద పడేయాలనుకునే వాళ్ళు జూన్ నెలలో అధికమవుతారు, మళ్ళీ ఆగస్టులో అధికమవుతారు. ఈ 2 నెలలు గుర్తుపెట్టుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త వ్యాపారాలు ఏం ప్రారంభించవచ్చు అంటే కన్సల్టెన్సీ, ఎడ్యుకేషను, మెడికల్ స్టోరు, సాఫ్ట్వేర్ సర్వీసెస్, తర్వాత సెక్యూరిటీ సర్వీసెస్. ఈ 5 విభాగాలలో విపరీతంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. తర్వాత గురుడు కర్మస్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి ఏమవుతుంది, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు వస్తాయి, క్రోర్స్లో కాంట్రాక్ట్స్ వస్తాయి. దాన్ని వీళ్ళు తీసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత విదేశీ క్లయింట్స్ కూడా పెరిగే అవకాశాలు కనబడుతుంది. ఇందులో ఎక్కడంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బాగా కలిసి రావడము, విదేశీస్తులు అంటే ఫారినర్స్ కూడా వీళ్ళకి ఎక్కువగా లాభాలు తెచ్చేటట్టుగా గోచరిస్తుంది. అయితే రెగ్యులర్ ఇన్కమ్ అయితే వీళ్ళకి ఉంటుంటుంది, ఎక్కడ డౌన్ ఫాల్ అనేది కనపట్టలేదు. తర్వాత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే కనుక నేను చెప్పాను కదా, 7వ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల వీళ్ళకి భాగస్వామి వ్యాపారంలో రాహు ద్వారా కష్టాలు వస్తాయి. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఎప్పుడు పెట్టాలంటే అంటే లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సిన సమయము జూలై, ఆగస్టు. ఈ 2 సమయాల్లోనూ పెట్టుబడులు పెట్టకండి, నష్టాలు వస్తాయి. ఇది కాకుండా ఎప్పుడు పెట్టుకున్నా చాలా గట్టిగా వస్తాయి అన్నమాట. అయితే ఇక వ్యవసాయం దగ్గరికి వచ్చినట్టయితే పంటల దిగుబడి సరాసరి కన్నా ఎక్కువగా ఉంటుంది. 100 బస్తాలు అనుకున్న దగ్గర ఒక 150 బస్తాలు అలా వచ్చేటట్టుగా గోచరిస్తుంది. అయితే ఏవి ఎక్కువగా మంచిగా వస్తాయంటే కనుక చేనేత, పప్పు ధాన్యాలు, భూమిని అద్దెకిచ్చి వ్యవసాయం అంటే కౌలుకి ఇస్తాం కదా, అలాంటి వాటిలో లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. తర్వాత వ్యవసాయ రుణాలు తీసుకోవటానికి కూడా అనువైన సమయము, దానికి కూడా రుణాలు తొందరగా మంజూరైపోతాయి. తర్వాత వీళ్ళు జాగ్రత్తగా ఎక్కడ ఉండాలి అంటే కనుక వరదలు, వర్షాలు వచ్చినప్పుడు అంటే జూన్, సెప్టెంబరు ఈ సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రొటెక్టివ్గా ఉండాలి ముందస్తుగా. తర్వాత ఈ వ్యవసాయ భూమి అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, మోసపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒక రేటు చెప్తారు, వీళ్ళు ఇంకోటి అనుకుంటారు, నష్టపోయే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండండి. తర్వాత రాజకీయాలు చూసినట్టయితే కనుక కన్యా రాశి వారికి చాలా చక్కగా మీ మాటకు విలువ పెరగడము, పదవులు గట్టిగా రావడము, నాయకులు కూడా మీకు కనెక్ట్ అవుతారు, శత్రువులు తగ్గిపోతారు, విమర్శించే వాళ్ళు తగ్గుతారు, విమర్శించే వాళ్ళు తగ్గిపోతారు రాజకీయ నాయకులకి. అయితే పదవులు కొంతమందికి దగ్గర దాకా వచ్చి పోయినా కానీ పార్టీలో ఎదుగుదల అయితే కనబడుతుంది. అంటే వీళ్ళని మిస్ అయ్యామే అనుకుంటారు పార్టీ వాళ్ళు. తర్వాత వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఎక్కడంటే శని భగవానుడు ఆరోగ్యం మీద చూపిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యంలో వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. చీటికి మాటికి అనారోగ్య సమస్యలు రావడము, ప్రమాదాలు జరగడము, కార్లు ఎక్కుతున్నప్పుడు పడిపోతుండము, క్యాన్వాయిల్ నుంచి జారిపోతుండడము, ఇట్లాంటి సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. శని ప్రీతి కోసము వీళ్ళు చాలా పూజలు చేసుకోవాలి. అయితే రియల్ ఎస్టేట్ రంగం చూసినట్టయితే కనుక సంవత్సరంలో 3 త్రైమాసికాలు వీళ్ళకి చాలా చక్కగా ఉండబోతున్నాయి. కావలసిన భూమి కానీ, ఇల్లు కానీ, ప్లాట్స్ కానీ తేలిగ్గా అమ్ముడు పడిపోతాయి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది, వెంటనే ఇందులోకి వచ్చేయచ్చు. అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఏంటంటే కనుక రాహు 7వ స్థానంలో ఉండడం మూలంగా పేపర్లు, చట్టపరమైనవి ఏవైనా ఉంటే కనుక జాగ్రత్తలు అంటే డాక్యుమెంటేషన్ విషయంలో కావచ్చు, లేదా చట్టపరంగా ఇల్లీగల్గా ఏవైనా కొనుక్కున్నా కానీ మోసపోయే అవకాశము, తప్పుడు పనుల కింద లెక్క వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మోసగాళ్లకు బలి అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ భూమి మాదే అని చెప్పి ఇచ్చేస్తుంటారు, కానీ అది అవునా కాదా అని చెక్ చేసుకుని భూమి కొనుక్కునే ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శని భగవానుడు 6వ స్థానంలోకి మారుతుండడం మూలంగా శరీరంలో శక్తి తగ్గిపోతుంటుంది, నీరసం ఎక్కువ వస్తుంటుంది. తర్వాత ఎముకలు బలహీనపడడం జరుగుతుంటుంది. కొంచెం జాగ్రత్తగా తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నడుము, కడుపు, నరాలు ఈ 3 మీద ప్రభావం పడే అవకాశం ఉంది.
అలర్జీలు కూడా అంటే ఫుడ్ పాయిజన్ అవ్వడము, అలర్జీలు రావడము ఇవి జరిగే అవకాశం ఉంది. ఫుడ్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఇబ్బంది కలిగించే మాసాలు ఏంటంటే కనుక మార్చు, జూలై, అక్టోబర్ ఈ 3 మాసాల్లోనూ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ విషయంలో. తర్వాత ఒక మంచి వార్త ఏంటంటే శని భగవానుడు పెద్ద పెద్ద అనారోగ్యాలు అయితే ఇవ్వట్లే, చిన్న చిన్నవే ఇస్తున్నాడు, సర్దుబాటు అయిపోతాయి. అయితే ప్రత్యేకంగా ఆధ్యాత్మికంగా వీళ్ళు పరిహారాలు చేసుకుంటే సక్సెస్ అయిపోతారు, ఎటువంటి అనారోగ్యము రాదు. తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇంట్లో శాంతి సౌఖ్యము ఉంటుంది, విడిపోయిన వాళ్ళు కలవడము, బంధుమిత్రులు కలవడము ఇవి జరిగే అవకాశం ఉంటుంది. అనుమానాలు, అపార్థాలు తొలగిపోతాయి. తర్వాత పిల్లల చదువుల వల్ల వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. వివాహ యోగ్యం ఉన్న వాళ్ళకి, అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి మంచి సంబంధాలు కుదురుతాయి. వీళ్ళు సామాన్యంగా మధ్యతరగతి వాళ్ళనే అని అనుకుంటారు అనుకుందాము, కానీ గొప్పింటి సంబంధాలు వస్తాయి. ఆ రకంగా చాలా చక్కగా ఉండబోతోంది. మంచి సంబంధాలు కుదురుతాయి అన్నమాట. తర్వాత కొత్త ఇల్లుకి మారడం కానీ, పూజలు పునస్కారాలు, హోమాలు, శుభకార్యాలు చేసుకోవడం కానీ జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి. చేసుకున్నా కూడా మంచి అయ్యే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే రాహు దాంపత్యంలోని చిన్న చిన్న తేడాలు తెచ్చేటట్టుగా కనిపిస్తున్నాడు. ఈ విషయంలో కొంచెం కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉన్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఇంకా మరి పెద్ద పెద్ద ప్రమాద సూచనలు చూడాలి కదా. ఏంటంటే నీటి వల్ల, వర్షం వల్ల, వరదల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. తర్వాత వాహనాలు వీళ్ళు వేగంగా నడిపారనుకోండి, స్కిడ్ అవ్వడం కానీ, ఎదురుగా రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా ఏ నెలలో అంటే జూన్, అక్టోబరు ఈ సమయంలో వాహనాలు కొంచెం జాగ్రత్తగా చెక్ చేయించుకుని, లేదంటే వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత వర్క్ ప్లేస్లో మోసాలు, డబ్బు నష్టపోవడము, కార్డ్స్ కావచ్చు, ఆన్లైన్లో డబ్బులు ఇవ్వడం కావచ్చు, లేదంటే వీళ్ళ సొంతంగా డబ్బులు ట్రాన్సాక్షన్ చేయడం కానీ, ఇలాంటి విషయాల్లో డబ్బు పరంగా మోసం ఎక్కువ శాతం పోయే అవకాశం కనబడుతోంది. లేదా 10 రూపాయలు 2 రూపాయలు కాదు, లక్షల్లోనే ఉంటుంది అది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత వీళ్ళకి వచ్చే అంటే అనారోగ్య సమస్యలు ఏంటంటే హార్ట్కి, నరాలకి ఈ విషయంలో కొంత ఆపరేషన్స్ జరగడం కానీ, రాహు ప్రభావం వల్ల ఆపరేషన్స్ కానీ, లేదంటే మంచం పట్టడం కానీ జరగవచ్చు. చెప్పలేకపోతున్నాను. అలాంటి అవకాశాలు ఉంటాయి, కాషియస్ గా ఉండాలి. అయితే రాహు ప్రీతి కోసం వీళ్ళు ఎక్కువగా రాహు మంత్రం చేయడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అలాంటి సూచనలు ఏమైనా ఉంటే కనుక చిన్న మంత్రం ఇస్తాను, ఓం రామ్ రాహవే నమః. అది మనం నిత్యము జపం చేసుకున్నట్టయితే అలాంటి సూచనలు ఉన్న వాళ్ళు కొంత ప్రమాదం నుంచి తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా పరిహారాలు, మంత్రాలు చూసినట్టయితే కనుక వీళ్ళు బుధగ్రహానికి సంబంధించి ప్రతి బుధవారము 108 సార్లు గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. దేనికోసం అంటే మాటల కోసమును, తర్వాత ధనం కోసము. తర్వాత శని భగవానుడికి చెప్పాను కదా 7th హౌస్లో ఉంటాడని, దంపతుల మధ్య, భాగస్వామ్యుల మధ్య ఇబ్బంది రాకుండా ఉండాలంటే శని భగవానుడికి ఓం శం శనేశ్వరాయ నమః, శనేశ్వర అనకూడదు, శనేశ్వరాయ నమః అని చెప్పాలి. అది ఎన్నిసార్లు అంటే ప్రతి శనివారము వీళ్ళు శని భగవానుడి ఆలయానికి వెళ్ళి అక్కడ దీపం పెట్టుకుని 108 సార్లు చదువుకుని వచ్చేయచ్చు. తర్వాత రాహు కేతువులు ఇందాక చెప్పినట్టుగా ఇబ్బందులు కలగజేస్తారు కాబట్టి, అంటే మంచం పట్టేటట్టుగా చేస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి సర్పదోష నైవేద్యాన్ని ఎక్కువగా పూజించాలి. అంటే సర్పాలను ఎక్కువగా పూజించి సర్పదోష నివారణ కోసము వాళ్ళకి సంబంధించిన నైవేద్యం పెట్టుకోవాలి. అయితే నాగదేవతకి ఎక్కువగా పాలు పోసే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనన్ని సార్లు, ఈ రోజు ఆ రోజు అని కాదు, కుదిరినప్పుడల్లా చేసుకోవాలి. తర్వాత ఆరోగ్యాని కోసము వీళ్ళు ఏం చేయాలంటే దుర్గా సప్తసతి కానీ, లేదా ఓం ధన్వంతరి ఏ నమః అనే మంత్రాన్ని కానీ సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే ఇందాక అనుకున్న ప్రమాదాల నుంచి మనం ఉపశమనం పొందే అవకాశం కనబడుతుంది. ఇది చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. ఆరోగ్య విషయాల్లోనే జాగ్రత్త వహించండి. కన్యా రాశి వారు ముఖ్యంగా హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందులో కొంచెం కాన్షియస్గా ఉండి డాక్టర్స్ చెకప్స్ రెగ్యులర్గా చేసుకోవటం, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు వహించడం చేయండి. అన్ని విషయాలు బాగున్నాయి. చక్కగా మీకు హెల్దీగా డబ్బు కావాల్సినంత వస్తుంది, ధనప్రాప్తి పుష్కలంగా ఉంది. సంతోషపడే విషయాల్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ జాగ్రత్తగా ఉండే విషయాల్ని కాస్త కాన్షియస్గా ఉండి దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. ఇంకా డౌట్స్ ఉన్నాయి మాకు, ఒకసారి రఘుప్రియ గారిని కలిస్తే బాగుంటుంది అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. అన్ని రాశులకి చెప్తూనే ఉన్నాను, మీరు చేయాల్సిందల్లా
ఒక చిన్న లైక్, అందరికీ షేర్ చేయండి విషయాలు. కన్యారాశి వారు అందరికీ ఈ విషయాలు చేరటం వల్ల వాళ్ళు చక్కగా పరిహారాలు చేసుకునే అవకాశం ఉంటుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే. నమస్తే.